ఈ మేనపాడనే గ్రామంలోని ఏట్లపాలెం దగ్గర మేనపాడనే గ్రామంలోని ఈ పచ్చన పందిట్లోని 3 కథలుగా చెప్పాలి. ఒక ఆదిశక్తి పుడుగా చెప్పాలి, శ్రీనివాస పాడాలి, 7 కొండలవాడు జీవో చరిత్ర చెప్పాలండి. జీవో చరిత్ర చెప్పాలి. అమ్మ కాళికా మాత వస్తుంది, సంటి బాలు ఉంటూ జడుచుకోవద్దు. గోవింద పైన ఆకాశం లేదండి, అంతా ఒక నిరోమయంగా అంటుంది. నిరోమయంలో గంగ పుట్టుకొచ్చింది. గంగలో తామరాకులు పుట్టిని, తామరాకులో తామర పుష్పం పుట్టిందట. ఆ తామర పుష్పంలోని గజాస్వములతో నట్టన 3వ నేత్రంతో శిఖరముతో ఒక అందమైన ఆడపాల జన్మలవుతుంది. ఆదిశక్తం ఎలాగొందా పుట్టగా ముందే మంత్రులకు జ్యోతి పుట్టింది. అవునండి, జ్యోతిలో ఈ ఆదిశక్తి పుట్టింది. పుడిరెక్కదాసి ఈ దొందులో నేను ఎలాగ ఉండిపోవాలా? అలాగని మహాతల్లి పున్నానికి ఒక గుడ్డే పెట్టింది, అమావాసకు ఒక గుడ్డే పెట్టింది. 3 గుడ్డుల మీద కోడి పెట్ట ఎట్టి మాదిరి కనుగుతుందో అట్టే మాదిరి శక్తి ఎరుగుతా ఉన్నది. ఇందులో ఒక గొడ్డు కాళ్ళు జారి కింద పడ్డా, కింద పడ్డా పేడే మన భూమండలం అయింది, పైన పడ్డా పేడే మన ఆకాశం అయింది. అందులో సందమామ సందులు కాల్సింది, నాలిని రవ్వలని చుక్కల వల్ల కాల్సింది. ఎప్పుడైతే ఒక గుడ్డు నిశ్చితార్థంగా పోయిందో 2 గుడ్లు ఉన్నాయట. గుడ్లైన కాపాడుకోవాలని జగన్మాత ఏం చేస్తున్నారు? 2 గుడ్డు అగ్నియామిని సముద్రమైంది పోయిందా? మునులు కూడా ఎట్లు శ్రమలు ఎప్పుడైతే 2 గుడ్డలు నిశ్చితార్థంగా పోయింది. అవునవును, ఒడ్డు గుడ్డు పోయిందట. ఆ ఒడ్డు గుడ్డాన్ని కాపాడుకోవాలని జగన్మాత లోకమాత ఇప్పుడు ఏం చేస్తుందా? ఒడ్డు గుడ్డల మీద
గుడ్డనండి తల్లి వేడి గుడ్డు బళ్ళు మన బద్దలాసి ఎప్పుడైతే బద్దలాసిపోయిందో బద్దలాసను గుడ్డలు ఎత్తడండి ముగ్గురు మహానుభావులు జన్మించారు పోయిందా ఇరుగోండి ఇరుగోండి వెళ్ళే ముగ్గురు మనగాళ్ళు ఈ మేడపాడికి పెద్ద హీరోలు మన గుండు ఎవరు అనుకుంటున్నారు చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ముగ్గురు మనగాళ్ళు వీళ్ళు ముగ్గురు మహానుభావులు వీళ్ళ ఈ లోకానికి దేవుళ్ళు ఈ మహాతలకి ఎప్పుడైతే ముగ్గురు మహాను జన్మించారు ఈ జగన్మాత లోకమాత ఈ ముగ్గురిని కూడా ఏం చేస్తుందా దగ్గర తీసుకుని అక్కడ సంతోషమైపోయి ఈ జగన్మాత సన్నిధులు తానాల ఎప్పుడైతే మహానుభావుల్ని చక్కగా ఎన్న తిన్నా బాలే ఎదుగుతా ఉన్నారు వాళ్ళు తాగిన బొత్తుల మీద నేత బొత్తుల మీద అంతా కూడా మహానుభావులు 12,000 బాలాకుమారులయ్యారు ఆ మహాతల జగన్మాత లోకమాత గురు పాండు దగ్గర చూసి పేరునామాలు పెడుతున్నా స్వామి వెంకటరమణ పోయిందా పెద్ద కుమారుడు చూస్తున్నట్టండి పెద్ద కుమారుడు చూసి చక్కగా పేరునామాలు పెడుతుంది నీ పేరేంటి బాబు బాబు బొమ్మనాయన దిమ్మనాయన కాదు బాబు నీ పేరు బ్రహ్మదేవుడు ఏమండి గురుగారు ఈ ఊరి పక్కన నా పేరు బ్రహ్మదేవుడు. సూపర్. ఏమండి ఇది బ్రహ్మదేవుడు అయితే మేము అందరం నమ్మేస్తామండి. మేము అందరం నమ్మేయడానికి మేమన్నానే. ఏమండి నేను బ్రహ్మదేవుడు అంటున్నారు బాగానే ఉంది. ఈయన బ్రహ్మదేవుడు అయితే నాకు చిన్న డౌట్ వచ్చింది అడగమంటారా? ఈయన బ్రహ్మదేవుడు అనుకోండి ఈయనకి 3 ఉంటాయి కదా. అవి బాబా అయితే 3 తలకాయలు ఉంటాయి కదా. మరి ఒకటి ఉందండి ఎవరికన్నా ఏదైనా తగులుతుందని ఇంటికాడ వచ్చాడా? అవతారం మీద వచ్చాడు. అవతార పురుషుడు బాగున్నాడండి. బాబు 2 వాడా నీ పేరెట్టిన ఆయన పాపం మాటలు రావండి. ఇంకానే ఇంకా పొల్లు మాటలు రావు. ఇంకి విష్ణుమూర్తి. అమ్మ నీ మూతి నా మూతి కూడా ఉన్నాడు బాబా. మూతి కాదు బాబు విష్ణుమూర్తి. ఏమండి గురుగారు ఈ విష్ణుమూర్తి అయితే నాకు ఇంకో చిన్న అనుమానం ఉంది. అడగమంటారా? ఈ నిజంగా విష్ణుమూర్తి అనుకోండి చేతిలోని సైకిల్ చక్రం ఏది? సైకిల్ చక్రం అదే గిరగ తిరుగుతుంది. అది విష్ణు చక్రం. జనం చూస్తే పందిర్లు రాట్ల కట్టేస్తే విష్ణు చక్రం గిరగర తిరిగి ఏ రాట కడ తగిలింది అనుకో రాట దిగిపోతే పందిరి అవి పందిరి అడుకోండి బాబు. ఈయన అవతార మీద వచ్చాడు. అవతార పురుషుడు అనమాట. చక్కగా మహానుభావుడు 3వ కుమారుడు చూసిందండి. 3వ కుమారుడు చూసి చక్కగా పేరుని అమలు పెడుతూ పోయిందా? బాబు చిన్నారా నీ పేరేడు బాబు? ఏమప్ప ఏమప్ప బాబు? బాబు అండి ఈ నిజంగా కట్టప్ప. ఏమో ఈయన అమ్మ పెద్ద బొందగప్ప.
పేరు కట్టప్ప బహుబలి కాదు. నీ పేరు గౌరీ శంకరుడు. గౌరీ శంకరుడు. బాబు ఏండి? ఈ మేడపాడికి పెద్ద సెంటర్ తుంటరే గోయిందా. ముగ్గురికి 3 నామాలు పెట్టిందటండి. 3 పేరు నామాలు పెట్టి పెద్దవాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఓ తల్లి మన కన్నా పెంచో పెద్దవాడిని చేస్తూ మా రాజ్యాలు మాకు ఇచ్చినట్టయితే మా రాజ్యాన్ని చక్కగా ఏర్పరచుకుంటామే తల్లి. ఆ మాట్లాడకని జగన్ మాత ఏం చేస్తుందా? రాజ్యాలు పెంచడం తెలుదా? గురుపు రాజ్యాలప్పు బ్రహ్మపట్నం అని పేరు పెట్టి అలా బ్రహ్మదేవుడు చెందిపోయమ్మా. ఏం చేస్తున్నా? రాజాలే వైకుంఠపట్నం అని పేరు పెట్టి అలాగా అధిష్ఠముగా మహాదల్లి ఏం చేస్తున్నా? 3వ కుమారుడు తీసుకుని రాజ్యాలు పంచబడుతుందట. ఎలాగే? భూమికి పచ్చాలు భూమికి పచ్చాలు రంగేసి ఉత్తర రాజ్యాల చెత్తెల్లి గద్దెలది 1000 పుట్లు ఒక వాటా వేసి మానవుడు కైలాస పట్టణం అని పేరు పెట్టి అలా గౌరీ శంకర్ ముగ్గురికి 3 రాజ్యాలు పంచబడిందట. ఇప్పుడు పరుషకాలం పోయి నడికాలం వచ్చింది. నడికాలంలో ఆదిశక్తి అడుగులు ఒంటరిగా ఉండిపోయింది. ఒంటరిగా ఉండి ఆదిశక్తికి ఆకలేస్తా ఉందట. ఉంది. ఎప్పుడైతే ఆకలేస్తా ఉందో ఆకలేస్తాయి మమ్మల్ని అడుగులు ఏం దొరుకుతాయి? అడవులు ఆకులు అనవలు దొరుకుతాయి. ఆకులు అలవలు తింటే ఆకలి తీరుతుందా? ఆకలి ఏం తీరదండి నాయన. ఆకులు అలవలు తింటే ఆకలి తీరదు కదా. కామవృక్షం చెట్టు ఈ కలియుగం ముందు పుట్టిందట. మహాతల్లి ఆకలి బాధ కాగలేక గబగబా వెళ్ళి అలా కామవృక్షం పడిపోయి తిరిగిపోయిందా? బాబు సీన్ బాబు మీ అమ్మ కట్టకుండా నువ్వు తినేస్తున్నావు ఏంటి? అలా అమ్మ తింటే తిన్నట్టేనండి. అయితే రేపు పొద్దున్న అమ్మకి ఇద్దాం. అయితే ఏంటది? కిరాయా పని చేయకి నువ్వు పొద్దున్న ఇంటికాడ వాళ్ళ అమ్మమ్మకే వాళ్ళ నాన్నమ్మకే డోకర కట్టాలి. ఇంకా కడతారు కామవృక్షం పడుకో చూసిన తర్వాత మహాతల్లి కామాలు పడుకొచ్చినట. మహాతల్లి ఎలా ఉందా? కామవా కామవా పురుషుడు కానీ సరస్వడు కూడా ఇక్కడ జాడాలేడు. సృష్టించిన
కుమారులు ముగ్గురు ఉన్నారు. అవును. దివోదిటిగా చూస్తుంది. ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళినట్టు నాకు కామం తీరుతాడు. అలాగని పెద్దవాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ బ్రహ్మ లోకాలే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నదట, బాబు బ్రహ్మదేవా ఆ యొక్క మెడలో తాళి కట్టి ఈ యొక్క భార్య సేకరించిన ఆయన మహానుభావుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు. ముందు ముందు కలియుగం పుడదలుచుకుంది. కలియుగంలోని నరులు పుడతారు. నల్లు పుట్టారంటే కన్నా తల్లినే కామం తెచ్చమంట. అటువంటి మాటలు నువ్వు ఆడరాదమ్మా, నేను వినరాదే తల్లి. అమ్మా గొప్పమ్మ నా తల్లి తల్లివి నీవమ్మ మా నువ్వు తల్లువు నేను బిడ్డను. ఇటువంటి మాటలు నువ్వు ఆడరాదు. కానీ అది చిత్తం అంటా ఉంది. ఏమని? బాబు ముందు కొంటా నీ దగ్గరకు వచ్చాను, నా కామం తీర్చుతామని తీర్చలేకపోతున్నా. ఇలా మీద దేవుడిగా ఉంటావు అనుకున్నా, కొండ తక్కువ కాదని అలా మూడో నేత్రం చేసి అలా బ్రహ్మదేవుడు బస్సుపోయిందా మాత లోకమాత బ్రహ్మ లోకాలే కొండ పట్టాలే బయలా పట్నం బయలుదేరతాం. ఎలాగా అంటారు మహావిష్ణు దండ బాబు మెల్హోదాలు కట్టి ఈ యొక్క భార్య సేకరించిన ఆయన అప్పుడు మహానుభావుడు అంటా ఉన్నా ఏమనండి ముందు ముందు కలియుగముడు చూసుకుంది. కలియుగములోని నరులు పుడతారు. పుట్టారంటే అన్న తల్లి వచ్చి కన్న కొడుకుని కామం చేస్తూ ఉంటారు. అటువంటి మాటలు వాడరాదు. నేను తల్లి ఆదిష్టమూర్తి తెలివైనడు కాబట్టి అదిగదిగో నాకంట చిన్నవాడి కైలాసాల శంకరుడు ఉన్నాడు. శంకరుడి దగ్గరికి వెళ్ళేటైతే ఈ కామాలు తప్పగా తీరుస్తాడు. తీర్చలేదు బలమైతే నా వద్దకు రా తల్లి. అలాగే ఆదిష్టమూర్తి తెలివైనడు బట్టి అలా పక్క తప్పించినాడు పోయిందా మాత లోకమాత వైకుంఠ పట్టాలు కైలాస పట్టాలు మాత లోకమాత వైకుంఠ పట్టణం విడిచిపెట్టి కైలాస పట్నం బయలుదేరుతాం. ఎలాగండి? అలాగనున్నదరు
నరసపట్నం వెళ్ళి గౌరీ శంకరుడు అంటుంది ఏమని? శంకర పరమేశ్వర, పరమేశ్వర జగన్మాత శంకరుడి మీద పడిపోతుంది. శంకరుడు అంటా ఉన్నాడు ముందు ముందు కలియుగముడు తెలుసుకుంది. కలియుగములోని నరులు పుడతారు, పుట్టారంటే కన్నా తల్లిలో వచ్చి కన్నా కొడుకును కామము తీర్చమంటారు. అటువంటి మాటలు నువ్వు ఆడరాదమ్మా, నేను వినరాదే తల్లి. కానీ అది చెప్తామంటుంది ఏమని? బాబు మీకు నేను తల్లినా, మీరు నాకు బిడ్డలా? అవును. నేను తల్లిని ఎలాగయ్యాను? మీరు నాకు బిడ్డలు ఎలాగయ్యారు? ఒకసారి వివరంగా చెప్తాను. అలాగేనమ్మా. గుడ్డలో పుట్టే మీరు గుడ్డులో పుట్టే గుడ్డే నా బిడ్డ అవుతుంది. ఇంకొక చేతులు వెళ్తే ఆ గుడ్డే నా బిడ్డ. మీరు నాకు అవుతారు. మనవలకి మహమకి వాడు తప్పులేవయ్యా, పొందవయ్యా. నా యొక్క మెడలో తాళి కట్టి నీ యొక్క భార్యగా సేకరించిన ఆయన చెప్పిన కానీ ఆదిశ తాళకెత్తలేదమ్మా. అవునమ్మా. మహానుభావుడు శంకరుడు ఆలోచించాడు. ఇహో. అరే ఇది ఖమ్మంలో మలుగుకున్నా. అవునమ్మా. మహానుభావుడు అంటా ఉన్నా ఏమని? అమ్మా ఓయ్. ఇది పొందుతాను కానీ కానమ్మా. నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. అయ్యబాబు అయ్యబాబు నా తల్లే అబ్బాయి వెళ్ళిపోతాడమ్మా. నాయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని కనీ పెంచి పెద్దవాళ్ళు చేస్తే నన్ను చూస్తుంటే ఎందుకు భయమేస్తుంది నాయన. అమ్మా అదిగో నువ్వు తలకూరలు చూస్తే శీలమంట దగ్గర తిప్పిపోయింది. ఈ తలకూరలు నాకు కావాలి తల్లి. ఆదిశక్తి శంకరుడికి తలగోర్లు దానం చేసింది. మహానుభావుడు అంటా ఉన్నా తలగోర్లు అంటే దానం చేస్తావు కానీ నీ నొట్టన 3వ నేత్రం కావాలి తల్లి. ఆదిశక్తి శంకరుడు 3వ నేత్రం దానం చేసింది. అప్పుడు శంకరుడు బలం ఎక్కువ అయిపోయింది. ఆదిశక్తికి బలం తక్కువ అయిందండి. అప్పుడు శంకరుడు చేసిన వాగదండం ముందాడు, కల్లా ఈ బుద్ధి కైమంతరించి ఆదిశక్తికి నెలపాటు వాగాయత్రాడు పోయింది. ఆదిశక్తి ఎలా ఉందా? ఒక్కొక్క నెప్పొచ్చేరా ఆదిశక్తికి నెలపాండువాగా ఉంచాడు గోవిందా. పాండువా అంటే ఏమిటండి? నెలపాండువా అంటే ఏమిటనుకోవచ్చమ్మా? ఆడవారికి బిడ్డ బిడ్డకి గండం, నెల నెలకి గండము. 25 రోజుల లోపల ఉంటారు. అవును. 5 రోజులే బయట ఉంటారు. శంకరుడు సృష్టించిన సృష్టి తల్లిగారికి నెలసరి చుట్టించారు. నెలకు తానం అన్నారు. మహానుభావుడు కన్నా తల్లితో కన్నా కొడుకు అన్నాడట. తప్పమ్మా నా తల్లి తలదమ్మా అంటారా తల్లి ముత్తమ్మా అంటారా తల్లి ముత్తమ్మా ఇంకా శుద్ధవలేదు. నిన్నంట రాదు ముట్ట రాదు. అవునమ్మా. నువ్వు పుష్పోతో ఒక మైలు, ఒక మైల ఇళ్ళ మీద చెల్లిపోవడం ఒక మైలు, అది 2వ మైల. ఈ 3 మైళ్ళు మాపుకొస్తే 7 సముద్రాలకు వెళ్ళి చాలా సముద్రాలకు వెళ్ళి అలారా తానం చేసి వచ్చేవంటే నిన్ను తప్పగా పొందుతాను తల్లి.
ఆ మాట్లాడకింది జగన్మాత ఇప్పుడు ఏం చేస్తుందా చేస్తుందండి రావుడు వరాలు బాలసుందర్ గారు ఎక్కడా కూడా ఆదిశక్తి గంగాదేవి కనపడతలేదు మహానవుడు గంగాదేవి దగ్గరికి 7 శనకల్ని ఎదురొచ్చి పోయి గంగా నా తల్లి నీ సన్నీడు తానానికి వస్తుంది నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపోగంగా అప్పుడు గంగాదేవి అంటుందట శంకరా నీ తల్లి ఆకాశవాన కోపెదుము భూదేవి కోపెదుము కొండలన్నీ గుండా పిండి చేసుకుంటా వస్తా ఉన్నది నీ తల్లిని కాదని నేను ఎక్కడ తోపానయ్యా నీ తల్లిని కాదని ఎక్కడికి పారిపోను అప్పుడు మహానుభావుడు శంకరుడు పైకి లేచి గంగాదేవితో శుభతాన్ని మాట్లాడడా ఎలాగా శివుడు లేసే పరుగు పారిపోయే గంగాదేవిని అలా శంకరుడటండి తలకోరులో ఇచ్చాడు గోవిందా బాబు పండు అండి గంగాదేవి చూసావా ఏది గంగాదేవి గంగాదేవిని ఎంతగా మీరు చూడలేదా మేము చూడలేదు బాబు అయ్యి బాబు ఏమండి గురువు గారు మీరు చూసారా నేను చూడలేదు మీరు చూడలేదా అండి డోలక మాస్టర్ గారు మీరు గంగాదేవిని చూసారా నువ్వు ఎప్పుడు చూడవు ఇంకా ఓసారి చూపించు బాబు ఓయ్ చూడలేదు బాబు చూడలేదని ఎక్కడుందే తక్కువచ్చి బాబు గంగాదేవి పడుకోండి గంగాదేవి అక్కడ ఉంటుందా బాబు నాయన ఇద్దరు మొక్కమా కింద గంగాదేవి కాదు మరి కింద ఉండే గంగ ఏంటి ఆవిడ నిత్య గంగ ఓ నిత్య గంగ ఆవిడతో స్నానం చేసి కాకినాడ యాత్ర పని బాగా దొరుకుతుంది అవి వద్దని ఉన్న గంగాదేవి ఇదిగో గంగాదేవి ఇదిగో శిఖలో ఎక్కడ శిఖలో బంధించేస్తాడా శిఖలో బంధించాడు గోవిందా శిఖలా ఉండి గంగాదేవి అంటుందట పరమేశ్వరాన్ని శిఖలో నేను ఇమ్మల్లా పోతున్నానయ్యా అలా మహానుభావుడు అలా తురుభంగా విడిచిపెట్టాడట అక్కడ ఒక కోనేరు అయ్యింది అవును ఈ ఆదిశక్తి కోనేరు కాడికి వెళ్ళి 3 దోషులతో నీళ్లు తీసుకుని తలారా తానం చేసేసేనన్న సంతోషంతో అని ఈవిడ ఏం చేస్తుందా ఏం చేస్తుంది శంకరుడు వద్దకు వచ్చి శంకర పరమేశ్వర నేను 7 సంవత్సరాలు పాల సంవత్సరాలు తలార తానం చేసి వచ్చాను నాయన అప్పుడు మహానుభావుడు అంటా ఉన్నా ఏమని అమ్మా నేను చూస్తే భూమిలో కొన్నా చూస్తే తాలు పడుకున్నావు ఇల్లు దాకా తలకాయ ఉన్నది 10 చక్రాలు కొళ్ళున్నాయి అమ్మో వరగవేనా తల్లి వరగవన్నారు తల్లి వరగవన్నారు బ్రహ్మపట్నం వెళ్ళాడు బ్రహ్మదేవుని బతికించుకున్నాడు బ్రహ్మదేవుని బతికించుకుని శంకరుడు మహానుభావుడు బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి చక్కగా తల్లిగారు ఎదుర్కొచ్చారటండి తల్లి ఎలాగుంది బాబు బూడిదే కూలిపోయి ఉన్నది కూలిపోయిన బూడిదని మహానుభావుడు శంకరుడు శ్రీశూలం తీసి 3 గీతలకు ఇస్తాడు 4 భాగాలు అయ్యింది 4 భాగాలు అయ్యింది ఎప్పుడైతే 4 భాగాలు అయ్యిందో మహానుభావుడు భాగం పక్కన పెట్టారు ముగ్గురు మహానుభావులు లోకానికి
దేవుళ్ళు సూత్రధారులు వాళ్ళు ముగ్గురు కూడా కళ్యాణం ఆడుతున్నారటండి. పెద్దవాడు బ్రహ్మదేవుడు ఆయన కొడుకు అనకొద్దు కానీ మహానవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడు అలా సరస్వతి దేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడేడు పోయిందా. మహానవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడే ఎక్కడ ఉందా అమ్మా గుండు స్వీట్ కొన్నాడు అది పెళ్లి అయిపోయిందా పెళ్ళి చేస్తారా అయిపోయింది ఇది ఎప్పుడు పెళ్లి అయిపోయిందా బాబు మీ అమ్మ మీ నాన్న ఉన్నారా ఉన్నాడేటి ఏంటో కోహలు వచ్చింది ఏమండి డాడీ అక్కడ ఉన్నారు కానీ అప్పుడు పెళ్లి చేసుకున్నారండి యాని గురుగారు వాళ్ళ నాన్నగారు ఎంతో కట్నం తెచ్చి ఘనంగా చేద్దాం అనుకుంటే పెళ్లి మీరు ఇలా చేస్తారండి సింపుల్ గా. నో డౌరీ నో డౌరీ నో కట్నం కట్నం కట్టలేదు. ఈ అబ్బాయి ఏం చేయడా దగ్గరగా ఉంటదండి. ఏట్లపాలని ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఏట్లపాలెం దగ్గరే పెళ్లి అయిపోయింది. రోడ్డు తరత ఎంతాడు మన పార్టీ వచ్చింది కదా. మహానుభావుడు పెద్దవాడు బ్రహ్మదేవుడు సరస్వతి పేరు పెట్టి కళ్యాణం వాడాడు. మహానుభావుడేనండి శంకరుడు పార్వతి దేవుని పేరు పెట్టి చక్కగా కళ్యాణం ఆడాడు. పోయిందా సిగ్గెక్కువండి అటు భార్యను తీసుకోలేదని అటు చూస్తున్నాడు. ఏమండి ఏంటి సెంటర్కే ఏమండి గురుగారు ఇంక కళ్యాణం చేసారా పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి అయిపోయిన అడవులు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా భార్యని చేతిలో పెట్టి పిసికేస్తున్నాడు. భార్య కూడా ప్రేమించమన్నారు నాయన. మహావిష్ణువు లక్ష్మీదేవి అని పేరు పెట్టి ఆ కళ్యాణం పోయిందో. బాబు ఇంటికి వెళ్ళాక మంచం మీద ఏం పిల్లలు అయిపోతాయి పిల్లలు అయిపోతాయి. ఇప్పుడు ముగ్గురికి ముగ్గురు భార్యలు వచ్చారని సంతోషంగా ఉన్నారా? రేపు పొద్దున తెలుస్తుందండి వాళ్ళకి పిల్లమమ్మానికి ధనమమ్మ పిల్లమమ్మనికి ధనమమ్మ అంటారు. రోజుల్లో పిల్లని పోషించలేక చక్కగా ముగ్గురికి 3 భార్యలు స్వీకరించారటండి. ఇంకా పట్టుకుప్పుడు పూడి మిగిలి ఉన్నది. తల్లిగారు బతికున్న చెప్పు కామం కామం అని కళ్ళు పోసింది. తల్లిగారి పేరు ఒకళ్ళు పాదులుగా పాకేటట్టుండాలి. అలాగే బొమ్మను చేసి ప్రాణం పోసి పిల్లల్లో నేత్రాలు పెట్టి బ్రహ్మదేవుడు రాత్రల రాశాడు. ఎక్కడ ప్రాణం పోస్తా అదృష్టమూత హౌస్ పోస్తా 12 చేతుల బాబుతో కనుక కాయించి నిలబెట్టి ఎవరి రాజ్యాలు వారి ఉన్నారు ఎవరి భూములాలు ఎవరైనా సరే ఒక రాయి తెచ్చి మసిపూసి ఈశాన్యం మొదలుపెట్టి ఇవి దేవతాన్ని పూజించ మొదలెడితే ఆవిడ తగినంత ఆహారం పెట్టాలి. లేకపోతే పక్కన ఉన్న 10 మందిని తినేస్తుంది. నిలబెట్టిన వాళ్ళని తినేస్తారు. రాజబాబు ఊరుకుంటుంది లేదండి. రత్తమో అవునవును మున్సిపల్ అందరు కలిపి పైన గోపురం వేస్తారు. అంతర్దా శక్తి అలా ఆగిపోయినది. గుళ్ళో ఉండే ఆదిశక్తం అంటుంది ఏమనండి ఆయన నన్ను గుళ్ళో బంధించేస్తారు కదా. అవునవును నాకు హారం ఎవరైనా తారు నాయన. అప్పుడు మహానుభావులు అంటున్నారు ఏమని అమ్మా నువ్వు వాళ్ళ మీద పడతావే పొంగు పొంగులు పూటకాలుగా గాయిస్తా ఉంటావు. పూల మీద పడతావు లోడుకు సరుకులుగా కాళ్ళు గాడుగా అవును తల్లి. అగ్గిడాగాల కాగలేక ఏడు కొమ్ములేట మొక్కుతారు తల్లి. ఏడు కొమ్ములేట అంటే ఆదిశక్తి అనుకుందా ఏమనండి. ఈ మేడపాళ్ళు వేశారు కదా పందిరి అంత ఎత్తు ఉంటదేమో ఎగరేసిపోదాం అనుకుంటుంది. అప్పుడు ఆ మురిసి వాళ్ళందరూ వెళ్ళిపంటాం అమ్మ నువ్వు ఊళ్ళ మీద పడి పొంగు పూటకాలు కాంచినప్పుడు దూడ మీద పడి సరుకులు కాంచినప్పుడు కాళ్ళు గాళ్ళు కాంచినప్పుడు ఎగ్గిడాగాల కాగలేక నల్ల కోడు పుంజినే తెగదులుతారు నల్ల కోడు పుంజినే తెగదులుతారు చుట్టూ ఒక టమ్మ
ఎక్కడ కాగల 7 కొమ్ములు అంటే మొక్కుతారు. కావిడి కోళ్ళతో కండ్ర తెప్పాలతో గుట్టుడు పూడుతో కంపుడు కాడుతో ఆ రోజు ఈ రోజు ఆ రోజు అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు నీకు నిష్ఠ నైవేద్యాలు చెల్లిస్తారే తల్లి. జగన్మాత లోకమాతకి భర్త కారణం మల్లికార్జున సుట్టు పెట్టి మహానుభావుడికి ఊరుకో దేవత కింద పేటకో దేవత కింద లోకాలు వెళ్తున్నారు. పోయిందో అంటే కూర్చున్న శుభవారానికి వచ్చమ్మా. అవునమ్మా. మా సైడ్ వాళ్ళు ఎలా పాడుతున్నారే, వీళ్ళు వచ్చి ఎలా పాడుతున్నారేంటి? ఎక్కడో యూట్యూబ్ లోంచి చూసి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఎలా పాడుతున్నారేంటి అనుకుంటున్నారండి అనుకొచ్చమ్మా. అంటే కాశీ వెళ్ళిన వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి చూపిస్తా. కలకత్తాలో వెలుసుకో పుట్టి కాళికామాత ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాత్రి పంపే కలకత్తాలో వెలిసిందండి కాళికామాత. మహాతల్లి మెడలో తలకాయలు దుండు కింద కూర్చుని ఉంటాయి. వాళ్ళు చేతులు మాల కట్టి మొల చుట్టూ మాలలు కట్టుంటాయి. నాలుగంట రక్త జారలే కారుతా ఉన్నట్టుంటాయి, మారినట్టుంటాయి, తీర్థంలా జనమే వెళ్ళినట్టుంటారు. ముందుకుంటా మునీశ్వరులు చేసిన రాత్రి బొమ్మాయి కలకత్తాలు వెళ్తు పుట్టి కాళికామాత. తర్వాత ఊరుకో దేవతగా పేటకో దేవత ఇక్కడ ఇలా ఉండగా తెల్లవారులు చెప్పినా గానీ ఆదిశక్తి కట్టాలు ఇలాగుంటాయి. వీళ్ళు ఎలా ఉన్నారు? శాంత మహామో